కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశంలో అధికార కూటమి పార్టీకి మద్దతు పలుకుతున్న హోలగుంద ఎస్ఐ దిలీప్ కుమార్ పై ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలగుంద మండల కేంద్రంలో జెడ్పీటీసీ నిధులతో మంచినీటి సంపు కట్టించడానికి ఇసుక పర్మిషన్ కోసం జెడ్పీటీసీ మరియు ఎంపీపీ ఇద్దరు కలిసి ఎస్ఐని కలిస్తే ఎస్ఐ మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిని కలవాలని చెప్పారన్నారు. దందాలు చేసే కాదు, ఎవరికి ఇండ్లు తోలుకునేది కాదు, ఏం కాదు, గవర్నమెంట్ వర్క్ అది. కానీ అలాంటి వర్క్ అడిగితే ఆయన మీరు ఖచ్చితంగా కండవ కప్పకుండా అంటారు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆయన దందాలు చేస్తున్నారు. ఎందుకంటే మరి డిపార్ట్మెంటల్ వాళ్ళు పై అధికారులకు తెలుసో తెలియదు కానీ నాకు తెలుసు కానీ మేము మాత్రం ఆయన రేషన్ బియ్యం కర్ణాటక మహారాష్ట్రకి తోలుతున్నాడు. అదేవిధంగా ఇసుక ఒక ట్రాక్టర్ 10,000 రూపాయలు ఆయన కట్టి ప్రతి ఒక్క ట్రాక్టర్ మళ్ళా ఆ ట్రాక్టర్ కానీ రోజుకి ఓ ట్రిప్ ఆయనకి వేయాల. ఆ ట్రిప్లో ప్రతి ట్రాక్టర్ వేసి ఆ ట్రిప్ ఇసుకని ఆయన 2 టిప్పర్లు ఆయన సొంతం పెట్టుకున్నాడు. సొంతం పెట్టుకుని ఆయన కర్ణాటక ఎక్కడెక్కడ ఇసుకని తరలిస్తున్నాడు. నువ్వు ఆ దందాలు చేసుకో. అదేవిధంగా ఇంకోటి లిక్కరు ప్రతి గ్రామంలో ఆయన చెప్పిన వాళ్ళకే లిక్కర్ షాప్ పెట్టుకోవాలా. ఆయనకి నెలకి 10,000 రూపాయలు, ఆయన కానీ లిక్కర్ షాప్ కానీ 10,000 రూపాయలు వేయాల. ఇంత దందాలు చేస్తున్నారు. మళ్ళీ ఎస్పీ సార్ కానీ మేము ఆల్రెడీ ఆయనకి చెప్పినాము, సార్ ఇట్లా ఆయన చేస్తున్నారు అని చెప్పినాము. అయినా ఆయన మీద చర్యలు తీసుకున్నది మాకు తెలియదు. కానీ మేము చెప్పేది ఒకటే, మా కార్యకర్తలకు జోలు వస్తే నువ్వు ఏమన్నంటే నువ్వు ఆ ఎస్ఐకి